శ్రీరాము ఇంకోలో కొన్ని కోయిదాగలు వచ్చినాయి. ఇక అందులో నేను కూడా కూర్చున్నా. ఇక చెటో పాటో మాట్లాడిర్రు, అయ్యింది పోయింది. ఇక మళ్ళీ నాతో కిరాయి నేను పెట్టుకొని పోయినా. సరే ఇక ఆడు పోయినందుకు కేసీరావుతో ఒక పోటువ దిగిన గంతే. ఇక గిది కథ. అబ్బా గొల్ల కుర్మలకు ఎంత రామసక్కని పని చేసిండు కదరా కేసీరావయ్యా. ఇక బలిసిపోయినట్టేరా గొల్ల కుర్మలు. ఇక తెలంగాణలో గొల్ల కుర్మలు బలిసిపోయినట్టే అనుకున్నా. వీళ్ళకు ఆగడకు వస్తాల కల్లా ఇక కనుకనేవి ఎక్కడి స్కాములు, ఎక్కడి దోపిడీ, ఎక్కడి అవినీతి, ఎక్కడి కథరా నాయనా. డీడీలు కట్టిన గొల్ల కుర్మ బిడ్డలు ఇంకా ఎప్పుడు ఇంకా ఏడంగా వస్తాయి. ఏమి చేద్దాం ఎట్ట చేద్దాము, మేము అప్పు చేసి కొప్పు పెడితేవి ఇంతవరకు రాకపోయారా దేవుడా అని ఈ రకంగా గొల్ల కుర్మ బిడ్డలు ఇండ్ల పంచాలు పెట్టుకుంటారు. అవి గొర్రె ఎక్కడ పోయినాయో, ఆ స్కీమ్ ఎక్కడ పోయిందో, ఇగో ఈ స్కామ్ జరిగింది. ఇక మరి ఈ రకంగా డీడీలు కట్టించుకున్న గొల్ల కుర్మలేమో కంటికి పుట్టాడు కాకి శోకం తీసుకుంటా ఏడుస్తారు. ఇక అధికారులేమో ఇగో ఈ రకంగా ఇగో గిట్ల చేసి 1000 కోట్లు గొర్రెలకు పంపిణీ స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ చేసి ఇవాళ ఎంతమందిని రోడ్డు మీద చేసిర్రు, ఇవాళ ఏం ఉద్ధారకం చేసిర్రు అనేది ఇవాళ అందరం తెలంగాణ సమాజం అందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇట్లా సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు, తుది నివేదికను రేవంత్కు అందజేసిన ఉత్తమ్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయ సెక్రటరీ, జేఏడీ సెక్రటరీ సభ్యులుగా నియామకం. ఈ నెల 4న కేబినెట్కు సమర్పించనున్న కమిటీ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టే యోచనలో సర్కారు. ఇక మళ్ళీ కూడా సినిమా చూపిస్తారట అసెంబ్లీలో పెట్టి. ఇక సీఎం చేతికి కాళేశ్వరం రిపోర్టు ఇక మరి చూడాలి. ఇప్పటికైనా మరి కేసీరావయ్యకు అన్నమాట ఇక రేవంతమయ్య కూడా మాట తప్పుతుండు అనేది కూడా తెలంగాణ జనాలు నిర్ణయాలు అక్కడక్కడ 3 బజార్ల కాడ అనుకుంటున్న ముచ్చట. ఏందయ్యా అంటే వింటున్నావయ్యా, ఓ రేవంత్ నువ్వు చెంచలగూడ జైల్లో కేసీరావయ్యకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానవాడ, ఇంతవరకు ఏది లేదు ఎక్కర్లేదు. నువ్వు వచ్చి కూడా ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు సారు. మరి ఏంది ఇక రేవంతమయ్య కూడా అన్నమాట తప్పుతుండగా కేసీరావయ్యకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టిస్తలేడు అని అంటురు సారు. జనాలు అంటుర్రు ఈ మాట. ఇక మరి అసలు నీ చేతికి వచ్చిందట. మరి ఇప్పటికైనా అందులో తప్పొప్పులు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏందని బయట పెట్టి పెద్ద మనిషికి మాత్రం నువ్వు కేసీరావయ్యకి అయితే తప్పకుండా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలని ఇక తెలంగాణ జనాలు అయితే కోరుకుంటుర్రు. ఇక మరి ఏం లేదు కానీ ఇక ఇప్పటిదాకా కథ చెప్పి మీ నర్సయ్య తాతకు జర్రంతా జర్ర గరం గరం ఛాయ్ తాగి ఎమ్మటే వస్తా.